మనం ఆరాధించే దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. అట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించబోతూ ఉండగా మనమందరం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతనిని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడు వాడిని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళు వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. పిల్లరా, ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికోకు వెళ్తా ఉన్నాడు. ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళుతూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎక్కడి దాకా వెళుతున్నాడంటే యెరికో దాకా వెళుతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెరూషలేం అంటే అర్థం ఏంటంటే సమాధానము. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. యెరూషలేములో దేవుడు కోరుకున్న పట్టణం అది. యెరూషలేము ఎత్తైన స్థలములో ఉంది. అయితే ఆ యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంటే ఎత్తైన స్థలము నుండి డౌన్ ప్లేస్ కు వస్తా ఉన్నాడు. అంటే పై నుండి క్రిందకి వస్తా ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా ఏమి కోరుకుంటారు అంటే కింద నుంచి పైకి వెళ్ళాలని కోరుకుంటారు. అయితే ఈ వ్యక్తి పైన ఉన్నటువంటి వ్యక్తి యెరూషలేము అనే మహాపట్నం నుండి ఎక్కడికి వస్తున్నాడంటే యెరికోకు వస్తా ఉన్నాడు. యెరూషలేము అంటే సమాధానం. యెరికో పట్టణం ఎలాంటిదంటే శాపగ్రస్తమైన పట్టణం. అంటే సమాధానాన్ని విడిచిపెట్టి, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టి ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంటే క్రిందకు వస్తా ఉన్నాడు. పైనుంచి క్రిందకు వస్తా ఉన్నాడు. దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి, దేవుడు కోరుకునేటువంటి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఈ వ్యక్తి శాపగ్రస్తమైనటువంటి యెరికోకి వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మార్గ మధ్యంలో దొంగలు కాసుకొని ఉన్నారు. చదవండి అమ్మా, మాట మరొకసారి చదవండి. 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. అంటే యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో కాపు కాశారు. ఇతను ఎవరి చేతికి చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడు. పులరా, ఈ దొంగ చాలా విచిత్రంగా కనబడతా ఉన్నాడు. ఎవరైనా దొంగలు ఇంట్లో పెడితే ఏదైనా వస్తువులు తీసుకెళ్లిపోతారు. డబ్బు తీసుకెళ్లొచ్చు, బంగారం తీసుకెళ్లొచ్చు, లేదా ఇంకొన్ని వస్తువులు తీసుకెళ్లిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనంలో ఎలాగున్నారు అంటే దొంగ దేన్ని దోసుకొని వెళ్ళిపోయాడు? చదవండి అమ్మ, కింద మాట చదవండి. దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. అంటే ఈ యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నటువంటి ఈ వ్యక్తిని మధ్యలో కాపు కాసి దొంగలు ఏం చేశారంటే బాగా కొట్టేశారు. కొట్టి అతనిని బట్టలు దోసుకుని కొర ప్రాణాల చేత అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ దొంగ చాలా విచిత్రంగా కనబడతా ఉన్నాడు. ఏం దోసుకున్నాడంట? బట్టలు దోసుకున్నాడు. ఈ దొంగ, ఎవడైనా దొంగ ఒక ఇంట్లో ప్రవేశిస్తే కొన్ని వస్తువులు పట్టుకెళ్తారు, లేదా డబ్బు పట్టుకెళ్తాడు, బంగారం పట్టుకెళ్తాడు. కానీ ఈ దొంగ చాలా విచిత్రంగా కనబడతా ఉన్నాడు. ఈ దొంగ ఎవడంటే సాతానుడు. ఈరోజు మానవులు పొందినటువంటి రక్షణ, నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించాలని అపవాది పొంచి ఉన్నాడు. నువ్వు పొందినటువంటి రక్షణ, నువ్వు పొందినటువంటి పరిశుద్ధత, నువ్వు పొందినటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, ఆ రక్షణని, ఆ కాపుదలని వాడు ఏం చేస్తానంటే దొంగిలించేస్తా ఉన్నాడు.
ఇక్కడ కనబడుతున్నాడు దొంగ ఎవరంటే సాతానుడే. సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి. వాడు ఎవడంట? దొంగ, వాడు మోసగాడు, వాడికి చాలా పేర్లు ఉన్నాయి. మాట్లాడదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది, చూడండి, జాగ్రత్తగా వినండి. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును. హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? సమస్తము కూడా దోసుకుని వెళ్ళిపోవడానికి వస్తాడు. అయితే ఈ దొంగ చాలా విచిత్రంగా కనబడతా ఉన్నాడు. వీడు ఏం దోసుకున్నాడు అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు రావటమే తప్పు. ఎవడైనా కింద నుంచి పైకి వెళ్తాడు. ఇతను పైకెళ్ళిన వ్యక్తి, ఉన్నత పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి ఎక్కడికి వస్తున్నాడంటే క్రిందకు వస్తా ఉన్నాడు. ఈ మార్గ మధ్యంలో దొంగలు కాపు కాశారు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడయ్యా అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుని పిల్లలు ఉన్నారు. వాటన్నిటిని విడిచిపెట్టి ఇతడు శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి, యెరికోకి బయలుదేరాడు. ఈ దొంగ ఏమి దోసుకున్నాడయ్యా అంటే వస్త్రాలను దోసుకున్నాడు. బాగా కొట్టి ఆ వ్యక్తిని రక్తపు మడుగులతోనే అక్కడ పడవేసి ఇక వెళ్ళిపోయాడు. ఈ దొంగ సాతానుడికి సాదృశ్యం. సాతానుడు అనేకులను మోసపరుస్తా ఉన్నాడు, అనేకులని పాపంలోకి లాగేస్తా ఉన్నాడు. వాడి పేరే మోసగాడు, వాడి పేరే దొంగ. అందుకే ఆదిలో ఏదోను తోటలోకి ఆదాము లేనప్పుడు తన భార్య అయిన హవ్వతో మాట్లాడటానికి వచ్చాడు. ఎవడైనా భర్త ఉన్నప్పుడు రావాలి. భర్త లేడు, ఆదాము లేడు. సమయాన్ని చూశాడు, ఆడు ఏదోను తోటలోకి ప్రవేశించాడు. హవ్వతో మాట్లాడాడు. ఏమని? ఎందుకు మీరు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల పొలాలు తినట్లేదు అంటే, మాకు దేవుడు చెప్పాడు, అవి తింటే మేము చనిపోతామని చెప్పాడు. అంటే ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే, ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే, పిచ్చిదానా, అసలు అవి తింటే మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? చస్తారని చెప్పాడు. వీడు వ్యతిరేకంగా, వీడు మోసపు మాటలకు హవ్వ లోబడిపోయింది, నిజమే అనుకుంది. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమె తిని తన భర్తకు కూడా ఇచ్చేసింది. ఎప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించారో, పాపం చేశారో, వారు ఏం పోగొట్టుకున్నారంటే వారి మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళు మహిమతో ఉన్నారు, మహిమ వస్త్రాలు కప్పబడి ఉన్నాయి. వాక్యం చెప్తుంది, ఎప్పుడు ఆదాము అవ్వల పండు తిన్నారో వారు దిగంబరులు అయ్యారు అని, వారు నేత్రాలు తెరవబడ్డాయి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నారంటే వాళ్ళ మహిమ దేహాలతో ఉన్నారు, మహిమ వస్త్రాలతో ఉన్నారు. ఈ సాతానుడు, అపవాది, దొంగ ఏం చేశాడంటే ఆదాము లేనప్పుడు హవ్వ యొద్దకు వచ్చేసి మోసపరిచాడు. దేవుడు అడిగాడు, ఆదామా ఎందుకు ఈ పని చేశావు అని అడిగితే ఆదాము అంటాడు, అయ్యా నీవిచ్చిన భార్య ఉంది, ఈ హవ్వ చేసింది, ఆమె తీసుకొచ్చి నాకు పండిచ్చేసింది, నేను తిన్నాను. ఏమమ్మా హవ్వ ఎందుకు ఈ పని చేశావంటే ఆమె చెప్తుంది, హవ్వ నన్ను మోసపరిచింది, సర్పం, అపవాది మోసపరిచింది. అంటే ఇప్పుడు మోసపోయింది. మోసపోయిన తర్వాత వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా వారికి దేవుడిచ్చిన ఆ మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడైనటువంటి యెహోవా చల్లబోటన ప్రతిదినము ఆదామవ్వలతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అదే రీతిగా ఆయన సాయంకాల వేళలో ఆదామా ఎక్కడున్నావయ్యా అని అడిగితే ఆదాము ఎక్కడున్నాడంటే చెట్టు చాటున దాగుకున్నాడు. ఎలాగున్నాడంట? దిగంబరుడుగా ఉన్నాడని బైబిల్లో రాయబడింది. అంటే అప్పటికే హవ్వను మోసపరిచినటువంటి ఈ సాతాను వారికి దేవుడిచ్చిన మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. అంటే ఇది ఎవడనగా వీడు సాతానుడు. వీడికి కావాల్సింది బంగారమో వస్తువులో కాదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాలను దోచుకోవాలని వాడు కాపు కాశాడు. దొరకనే దొరికాడు. యెరూషలేముకి యెరికోకి మధ్యలో కాపు కాసి రెడీగా ఉన్నాడు. ఎవడొస్తాడా? యెరూషలేము నుండి రక్షణ పొందిన వ్యక్తి ఎవరు వస్తారా? దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఎవరు వస్తారా? మందిరానికి వెళ్లే వ్యక్తి ఎవరు వస్తారా అని కాపు కాశాడు. దొరకనే దొరికాడు. వాస్తవానికి ఇతను ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవుని పిల్లలు ఉన్నారు. వాటన్నిటిని విడిచిపెట్టి ఇతడు కిందకు వచ్చేస్తా ఉన్నాడు. ఈరోజు భక్తిలో నువ్వు ముందుకు పైకి వెళ్ళాలి, ఆత్మ సంబంధంగా అభివృద్ధి కావాలి. ఈ రోజులు చాలా మంది ఏం చేస్తున్నారంటే భక్తిలో నుంచి దిగదారుతా ఉన్నారు. కింద నుంచి పైకి వెళ్ళాలి తప్ప పైనుంచి కిందకి రాకూడదు. వస్తే ఏమవుద్దంటే దొంగ కాసుకొని ఉన్నాడు. అపవాది సాతానుడు ఎప్పుడు పట్టేద్దామని, ఎప్పుడు ఆ రక్షణ వస్త్రాలను దోచేద్దామని వాడు రెడీగా ఉన్నాడు. దొరకనే దొరికాడు. అందుకే బైబిల్లో రాయబడింది,
ఇతను ఎవరి చేతికి చిక్కాడంట? దొంగల చేతికి చిక్కాడు. అపవాది చేతికి చిక్కావో ఇంకేముండవు, మొత్తాన్ని ఒలిచేస్తాడంతే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇతడు కొర ప్రాణాల చేత పడి ఉన్నాడు. అంటే ఒక మాట చెప్పాలి అంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు, మరణాపాయ స్థితిలో ఉన్నాడు. అతనికి ఎవరైనా ఇప్పుడు వచ్చి అతన్ని రక్షించేవాడు కావాలి. అయితే అదే మార్గమున ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. చదువమ్మా, కింద మాట నుంచి కొన్ని మాటలు కొని చదవండి. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. జాగ్రత్తగా విందాం. వాడు కొర ప్రాణాల చేత పడి ఉన్నప్పుడు మొదటిగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాజకుడు. ఎవరంట చెప్పాలి? ఎవరు? యాజకుడు. ఈ యాజకుడు అదే మార్గాన వెళుతూ ఉన్నాడు. అక్కడ దొంగలు కొట్టేసి కొర ప్రాణాల చేత పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు, కానీ దగ్గరకు కూడా పోలేదు. రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయింది, దెబ్బలు బాగా తగిలాయి, రక్తం గారిపోతా ఉంది. ఏం చేస్తావు? వామ్మో నాకెందుకు, వాడి దగ్గరికి వెళ్తే మళ్ళా పోలీసు వాళ్ళని చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఎవరు గుద్దారు ఏంటి, సాక్ష్యం ఏంటి, అది ఇదని పక్కకి వెళ్ళిపోతావా? ఉన్నారు అలాంటి వాళ్ళు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది వీడు ఎలాగున్నాడంటే కొర ప్రాణాల చేత కొట్టుమిట్టాడుతా ఉన్నాడు, రక్తపు మడుగులతో పడి ఉన్నాడు, మరణాపాయ స్థితిలో ఉన్నాడు, సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే ఆ మార్గాన ఆ దారిలో ఒక యాజకుడు వెళ్తూ ఉన్నాడు. చదువమ్మా. అతడు అతన్ని చూచి ప్రక్కకు పోయెను. ఇతను చూశాడంటే గాని అతన్ని ఏమీ పట్టించుకోలేదు. చూశాడు, ఆపదలో ఉన్నాడు, సహాయం చేయాలని అనుకోలేదు, దగ్గరికి వెళ్ళలేదు. చూశాడు, ఆ ప్రక్క గుండా వెళ్ళిపోతా ఉన్నాడు, దారిలోనే ఉన్నాడు, మార్గ మధ్యలోనే ఉన్నాడు. అతడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇతడు మొదటిగా ఆ వ్యక్తిని చూశాడు. ఈ చూసిన వ్యక్తి ఎవరంటే యాజకుడు. ఎవరంటమ్మా చెప్పాలి? ఎవరు? యాజకుడు. ఎందుకు యాజకుడు చూసి కూడా అతన్ని పట్టించుకోలేదు, పరామర్శించలేదు, అతని మీద జాలి పడలేదు అంటే ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో యాజకులు ఏం చేసేవాళ్ళు అంటే బలులు అర్పించేవాళ్ళు. చదవండి, ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ యాజకుల గురించి ఒక మాట వ్రాయబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు, జాగ్రత్తగా వినాలి, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండేను. తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి ఏం చేస్తున్నాడంట? అర్పిస్తా ఉన్నాడు. ఎవరైనా యాజకుడు. ఎందుకు అతను చూశాడు, అతను ఎందుకు పరామర్శించలేదు, అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అతనికి ఎందుకు సహాయం చేయలేదంటే ఈ యాజకుడు బలులు అర్పించేవాడు. వాక్యం ఏం చెప్తుందంటే బలుల ద్వారా పాపము తీసివేయబడదు, నిష్ప్రయోజనం. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు చేసే పని ఏంటంటే బలులు అర్పించడం. ఒక గొర్రెనో ఒక మేకనో బలిస్తే పాపము పరిహారం అవ్వదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే పాపము పరిహారం అవ్వాలి అంటే మానవులందరూ కూడా పాపులే. పాపి అయినటువంటి మానవుడు పాపము నుంచి విడుదల కలగాలంటే, పాపము నుంచి పరిహారం పొందాలంటే ఎడ్ల రక్తమో, మేకల రక్తమో, గొర్రెల రక్తమో ఇస్తే ఆ రక్తము ద్వారా మనుషుడి యొక్క పాపము కడగబడదు. ఇతను ఎవరంట? ఎవరితను? యాజకుడు. యాజకుడు ఎవరిని చూశాడు? దొంగల చేతిలో చిక్కున్నటువంటి బాగా కొట్టబడినటువంటి వ్యక్తిని చూశాడు. కానీ అతడు ఆ దారినే అతను చూసి ప్రక్కగా తొలగి వెళ్ళిపోయాడు. మొదటి వ్యక్తి యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్ర కాలంలో బలులు అర్పిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి పాపము నుండి విముక్తి పొందాలంటే, పాపము పరిహారము కావాలంటే జంతువులను బలిస్తే పాపము పోదని బైబిల్ సెలవిస్తా ఉంది. చదవండి, ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది బలుల గురించి. ఎలయనగా ఎడ్ల యొక్కయు, జాగ్రత్తగా విందాం, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. గట్టిగా చప్పలు కొట్టి సింబర్చండి, గట్టిగా హల్లెలూయా. ఎలయనగా ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపమును ఏం చేయదంట? తీసివే. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపి యొక్క ఆ పాపి
కడగబడాలంటే యేసు రక్తము కావాలి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, యేసయ్య రాకముందు ధర్మశాస్త్ర కాలంలో యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు, జంతువుల్ని వధించేవాళ్ళు. అందుకే ఈ యాజకుడు యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నటువంటి మార్గ మధ్యంలో దొంగల చేత కట్టబడి కొర ప్రాణాల చేత పడి ఉన్న ఆ వ్యక్తిని ఎవరు ముందుగా చూశారంటే యాజకుడే చూశాడు గాని ప్రక్కగా తొలగి వెళ్ళి. యాజకుడు చేసే పని ఏంటంట, బలులు అర్పించు. కానీ వాక్యం చెప్తుంది, బలి ఇవ్వటం ద్వారా, మేకలను ఎడ్లను బలి ఇవ్వటం ద్వారా మానవుల యొక్క పాపములు. అందుకే యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళి కొరకై ఆయన కలువరి సిలువలో బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే రక్తం కార్చాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రమైన రక్తం మానవులందరి కొరకై ఆయన కార్చినట్లుగా దేవుని యొక్క వాక్. అందుకే యాజకుడు చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండవదిగా మనం ఇక్కడ గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, యాజకుడు ఆ వ్యక్తిని చూశాడు కానీ అతని దగ్గరికి వెళ్ళలేదు, పరామర్శించలేదు, కట్లు కట్టలేదు, సహాయం చేయలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే యాజకుడు చేసే పని ఏంటంటే బలులు అర్పించడమే. బలి అర్పించడం ద్వారా పాపములు తీసివేయబడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే మానవులందరూ కూడా ఆదాము నుంచి ఆ అపవాది సాతాను, ఆ దొంగ ఏదోను తోటలో అవ్వను మోసపరిచి మనుషులందరిని పాపములోకి లాగేశాడు. ఆ పాపపు ఊబిలో ఉన్న వ్యక్తులు పాపం నుండి బయటికి రావాలంటే యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది, పరిశుద్ధుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, పాపాన్ని గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. ఆగు, ఎలా ఉన్నారమ్మా? దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత. ప్రతి మానవుడు కూడా ఎలాగున్నాడంట? చచ్చినోడు లాగున్నాడు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన మొదటి మానవుల నుండి ప్రతి మానవుడు, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా పాపియే. కనుక ఈ పాపము పోవాలంటే, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ప్రతి మానవుడు ఎలాగున్నాడంటే చచ్చిన వాడలాగున్నాడు. ఎలాగా? పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిన వారై ఉండగా. చదవమ్మా. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టేసి మార్చండి. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరు యేసు ప్రభు రక్తం చేత కడగబడతారో వారందరూ కూడా మరణములో నుండి జీవములోనికి దాటివేయబడతారు. యేసయ్య రక్తము ద్వారా ప్రతి మనిషి పాపికి విడుదల ఉంది, విమోచన ఉంది. ఎంత ఘోర పాపినైనా ఆయన తన రక్తము ద్వారా పవిత్రపరచగలడు. అందుకే ఈ కొర ప్రాణాలతో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎవరు చూశారంట? మొదటిగా యాజకుడు చూశాడు. యాజకుడు చూసి ప్రక్కగా తొలగి వెళ్ళిపోయాడు. ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో యాజకులు ఏం చేసేవాళ్ళు అంటే బలులు అర్పించేవాళ్ళు. ఎడ్ల రక్తమో మేకల రక్తమో మనిషిని రక్షించలేదు, పాపాన్ని తీసివేయలేదు. అందుకే యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి సిలువలో మన అందరి కొరకై రక్తాన్ని కార్చాడు. క్రీస్తు యేసు మిమ్మల్ని ఏం చేశాడంట? బ్రతికించాడని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము నుండి ఆయన మనల్ని రక్షించాడు. ఈ కొన ప్రాణాల చేత పడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని యాజకుడు చూశాడు, అదే త్రోవను వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు. చదవండి, లూకా సువార్త 10వ అధ్యాయం. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి. రెండో వ్యక్తి వచ్చాడు. ఎవరంటేనా? లేవీయుడు. చదువు. ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయాను. చూసి ఇతను కూడా ఏం చేశాడు? ప్రక్కకు పోయాడు. ఎవరిని చూశాడమ్మా? ఏ వ్యక్తి యెరూషలేము నుండి వస్తా ఉన్నాడో, దొంగలు బాగా కొట్టారో, వస్త్రాలు దోసుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తి కొర ప్రాణాల చేత దారి ప్రక్కన పడి ఉన్నాడు. మొదటిగా యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. రెండవదిగా ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, అతని పేరు లేవీయుడు. ధర్మశాస్త్ర కాలంలో లేవీయులు ఉన్నారు. వీళ్ళు ఏం పని చేస్తారయ్యా అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీళ్ళు కూడా దేవునికి కానుకలు అర్పించేవాళ్ళు, అర్పణలు దేవుని ఎదుగు తీసుకొచ్చేవాళ్ళు. ఎవరయ్యా అంటే లేవీయులే. పిల్లరా, ఈ లేవీయులు ధర్మశాస్త్ర కాలంలో ఏం చేసేవాళ్ళంటే దేవునికి ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దేవునికి సమర్పించేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వారు తీసుకొచ్చిన అర్పణలన్నీ కూడా దేవునికి ఇచ్చేవాళ్ళు.
ఈ పని ఎవరు చేసేవాళ్ళు అంటే లేవీయులు చేసేవాళ్ళు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఏ తప్పు చేసినా పర్వాలేదు, దేవునికి కొంత కానుకిస్తే మా పాపాలన్నీ కూడా పోతాయి అనుకుంటున్నారు. ఇటీవల ఒక ఆమె వచ్చింది, అయ్యా ఒక వస్తువు నాకు దొరికింది, వస్తువు కాదు 10 రూపాయలు దొరికిందంట ఒక దారి, అంత ఒక 10 రూపాయలు ఎవరో పడేసుకుంటే దొరికింది అని చెప్పింది. చాలా నిజాయితీగా మంచిగా పర్వాలేదు అనుకున్నాను. ఆమె ఏమందంటే ఇది నేను కానుకేద్దామని అనుకున్నాను అయ్యా అందే. ఎంత ఎంత 10 రూపాయలు దొరికింది ఆమెకి. 1,00,000 రూపాయలు దొరికితే వేస్తావా? అది కూడా నీ సొమ్మే కాదుగా. సరే మంచి మనసే అనుకొని ఆ 10 రూపాయలు నాకు ఇవ్వబోతే చర్చిలో కానుక పెట్టలేయమ్మని చెప్పాను. రెండోసారి వచ్చింది, ఇంకొక వస్తువు ఎవరో ఆమెకి ఇచ్చారంట, అది దొరికింది కాదు, తీసుకొచ్చింది. మేమిద్దరం శిరవడ తీసుకున్నాం, నీకు కూడా తీసుకోమని చెప్పి ఇచ్చారు. ఇది నాది కాదయ్యా, కనుక దీనికి కూడా కొంత కానుక వేయాలనుకుంటున్నాను అని చెప్పి సలహా కోసం వచ్చింది నా దగ్గర. నేనేమన్నానంటే, అమ్మ నీది కాదని తెలుసు, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసు, నీది కానిది నువ్వెందుకు ముడతావు? నీది కాని 10 రూపాయలే దేవుని మందిరం వేసావు కదా కానుక పెట్టిలో, ఇది కొంచెం విలువైంది, ఇది 10 రూపాయలు కాదు, ఇది కొంచెం బరువు ఉంటుంది మరి, అందుకు దీనికి కూడా ఒక 10 రూపాయలు ఇచ్చేసి ఒకవేళ ఏమైనా దోషం ఉంటే ఆ దోషం ఆ 10 రూపాయలు పోగొట్టేసుకుందాం అనుకుందేమో నాకు తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే కానుకలు ఇచ్చో అర్పణలు ఇచ్చో మన పాపాన్ని మనం పోగొట్టుకోలేము. లేవీయులు ధర్మశాస్త్ర కాలంలో అదే చేశారు. ఏం చేశారు అంటే దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చేవాళ్ళు, కానుకలు సమర్పించేవారు. చదవండి ఒక మాట చదవండి, నెహెమ్యా రాసిన గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను గాయకులను తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములను మందిరము గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలు. ఎవరంటున్నారు ఈ మాట? లేవీలు చేసే పని ఏందంట? ఏం పని? వీళ్ళు అర్పణలు దేవుని దగ్గర తీసుకొస్తారు, కానుకలు దేవుని దగ్గర తీసుకొస్తారు. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఏ పాపం చేసినా పర్వాలేదు, ఏదో కానుక దేవునికి ఇచ్చేస్తే ఆ పాపము తుడిచేసుకోవచ్చు అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ లేవీయుడు కూడా మొదటిగా ఆ కొర ప్రాణాల చేత పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు చూశారు? యాజకుడు చూశాడు. రెండవదిగా ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి పేరే లేవీయుడు. ఎవరమ్మా? లేవీయుడు. ఇతని పని ఏంటి? ఇతని వృత్తి ఏంటంటే దేవునికి అర్పణలు తీసుకెళ్ళటం, దేవునికి కానుకలు సమర్పించడం. అయితే ఈరోజు చాలా మంది ప్రజలు ఎలాగున్నారంటే మేము ఏ తప్పు చేసినా పర్వాలేదు, దేవునికి ఎంతో కొంత కానుక ఇచ్చేస్తే ఆ తప్పు పోద్ది అని. డబ్బులు ఇస్తేనో సందా ఇస్తేనో నువ్వేదో చేస్తేనో నీ పాపం పోదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ పాపములు పోవాలి అంటే పవిత్రమైన రక్తం కావాలి, యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ యాజకుడు ఆ వ్యక్తిని చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఈ లేవీయుడు ఆ వ్యక్తిని చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఇక మూడో వ్యక్తిగా ఒక వ్యక్తి వస్తున్నాడు, చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి జాగ్రత్తగా విన్నాం. ఇక్కడ ఎవరు వచ్చారంట? మూడో వ్యక్తిగా చెప్పాలి. ఎవరు వచ్చారమ్మా? సమరయుడు. అతనిని చూసి అతని మీద జాలి పడ్డాడు. గట్టిగా చప్పట్లు హిమ్మర్చండి, గట్టిగా హల్లెలూయా. పిల్లరా, యాజకుడు జాలి పడలేదు, లేవీయుడు జాలి పడలేదు, అతను చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు ఆ వ్యక్తిని చూశాడు, చూసి దగ్గరికి వెళ్ళాడు. చూస్తే కొర ప్రాణాల చేత పడి ఉన్నాడు, రక్తపు మడుగులతో పడి ఉన్నాడు. ఏం చేశాడంటే అతను చూసిన వాడు ఏం చేశాడంటమ్మా? జాలి పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి కదా, హల్లెలూయా. ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి చూసి జాలి పడ్డాడు. జాలి పడి ఏం చేశాడమ్మా? దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటగుళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టి, హల్లెలూయా. ప్రియరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇతడు మంచివాడు, అందుకే మంచి సమరయుడు అని చెప్పాలి. ఈ మంచి సమరయుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి గడి, హల్లెలూయా. పిల్లరా, ఈ సమరయుడు అతన్ని చూశాడు, చూసి ఏం చేశాడంటే జాలి పడ్డాడు. పాపిని చూసి ఆయన ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. అందుకే ఈ సర్వ మానవాళ్ళంతా కూడా ఆదాము నుండి ప్రతి మనిషి కూడా పాపే గనుక పాపి అయిన మానవుడు నిత్య నరకానికి వెళ్లకుండా, పాతాళానికి వెళ్లకుండా, శ్రమలోకి వెళ్లకుండా వీరిని రక్షించాలని యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి మానవులందరి రక్షణార్థమై ఆయన బలియాగం అయిపోయాడు. వాక్యం చెప్తుంది ఈ మంచి సమరయుడు ఏం చేశాడంటే
వచ్చి చూడటమే కాదు కానీ జాలిపడిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే ద్రాక్ష రసము నూనె కూడా తీసి అతని కట్టును ఏం చేశాడంటమ్మా కట్టాడు. ఇతడు మంచి సమరయుడు. అసలు ఇంతకీ ఆ దొంగల చేత కొట్టబడి కొరప్రాణాల చేత పడి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే యూదుడు. ఎవరంటమ్మా యూదుడు. యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, సహవాసం లేదు. ఇప్పుడు ఈ మూడో వ్యక్తిగా ఎవరు వచ్చారయ్యా అంటే సమరయుడు వచ్చాడు. ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తి, కొర ప్రాణాల చేత పడి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే యూదుడు. యూదులు సమరయులు ఎలాంటి వారు అంటే అంటరాని వారు లాగా చాలా తక్కువ స్థితిలో ఈ సమరయులను చూస్తారు యూదులు. అయితే ఈ మంచి సమరయుడు ఏం చేశాడంటే చూశాడు, అయ్యో కొర ప్రాణాల చేత పడి ఉన్నాడు, కొట్టమిట్టాడుతా ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు అని జాలిపడి వాని గాయాలన్నీ కూడా ద్రాక్షారసము నూనె తీసుకొని వాని గాయాలన్నీ కడిగేసి కట్లు కట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మాట్లాడదామా. సమరయుని దగ్గర ఏమున్నాయో. అయితే చోటికి వచ్చి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏం పోసాడంట? ఎక్కడ పోసాడు? కింద పోసాడా? దాని గాయముల మీద పోసాడు. ఏమేంటి? నూనె ద్రాక్షారసము యేసయ్య రక్తానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తం ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది, గాయాలను కడుతుంది, గాయాలని మాన్పుతుంది. యేసు రక్తం ప్రతి పాపిని పరిశుద్ధంగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి వ్యక్తిని విమోచిస్తుంది. అందుకే ఈ సమరయుని దగ్గర ఏమున్నాయి అంటే నూనెయు ద్రాక్షారసం ఉంది. నూనె పరిశుద్ధాత్మకు సాధన. ఒక్క మాట చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదవగలిగితే ఇక్కడ నూనె గురించి ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యం వారసులు కాననేరరు. మీలో కొందరు అట్టివారై ఉంట్రి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును ఇక్కడ మీరు కడగబడి మన దేవుని ఆత్మ యందును మీరు ఏమయ్యారంట? కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. గట్టిగా చప్పట్లు కొట్టి మర్చండి. కొట్టగట్టి హల్లెలూయా. దేని ద్వారా కడగబడ్డారు? దేవుని ఆత్మ యందు మీరు కడుగబడ్డారు. ఇప్పుడు ఆ సమరయుని దగ్గర ఏమున్నాయి అంటే నూనె ద్రాక్షారసం. వీటితో బాగా కడిగేశాడు, శుద్ధి చేశాడు, గాయాలను కట్టాడు. ఆ కొర ప్రాణాల చేత మరణించని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని జాలిపడి తన దగ్గర ఉన్న నూనె ద్రాక్షారసముతో బాగా కడిగేసి ఆ గాయాలను కట్టేసి అలాగే విడిచిపెట్టలేదు. ఏం చేశాడు తెలుసా? తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. తను ఏ వాహనం మీద వస్తున్నాడో, ఏ వాహనం మీద వెళ్తున్నాడమ్మా? యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఏ వాహనం వాడాడు? గాడిద మీద వెళ్ళాడు. ఆయన ఆ గాడిద మీద వస్తూ ఉండగా యెరూషలేము వీధులంతా కూడా సంబరాలు చేసుకున్నాయి. గాడిద ఘనత వచ్చేసింది, హోసన్నా జయమని కేకలు వేశారు. అయితే ఈ సమరయుడు కూడా ఇతను తీసుకొచ్చిన వాహనం మీద ఈ కొర ప్రాణాల చేత పడి ఉన్న వ్యక్తిని ఏం చేశాడంటే వాహనం మీద ఎక్కించుకున్నాడండి. అంటే తన స్థానాన్ని ఇచ్చాడు. యేసయ్య అన్నారు, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. అంటే ఒక స్థానాన్ని కల్పించాడు. ఆ కొన ప్రాణాల చేత పడి ఉన్న వ్యక్తిని అలాగే విడిచిపెట్టగా తన దగ్గరకు పోయి జాలిపడి ద్రాక్షారసము నూనెతో తన గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పూట కోళ్ళవాణి యొద్దకు తీసుకువెళ్ళి వారు చెప్తున్నటువంటి మాట చదవండి. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదనని అతనితో చెప్పిపోయాను. ఇక్కడ ఈ సమరయుడు, ఈ మంచి సమరయుడు ఏం చేశాడంటే ఆ కొర ప్రాణాల చేత పడి ఉన్నటువంటి దొంగల చేత కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూసి జాలిపడి దగ్గరికి వెళ్ళిపోయి నూనె ద్రాక్షారసంతో తన గాయాలన్నీ కట్టేసి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళో అని ఎద్దకు తీసుకువెళ్ళిపోయాడు. ఎవరి పూటకోళ్ళో వాళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అక్కడికి తీసుకువెళ్ళిపోయి
ఎన్ని దేనారాలు ఇచ్చాడంటమ్మా? 2 దేనారాలు ఇచ్చాడు. దేనారం అంటే అర్ధ రూపాయి అనుకుంటా ఆ దినాల్లో. అంటే ఇప్పుడు 2 ఈ దేనారాలు దేనికి సాదృశ్యం అంటే, ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పూట కోళ్ళవాణి యొద్దకు అతను తీసుకువెళ్ళిపోయాడు. ఎవరు అనగా ఆ పూట కోళ్ళవాణి దేవుని సంఘం సేవకుని దగ్గర తీసుకువెళ్ళిపోయాడు. చెప్తున్నాడు, ఇదిగో ఈ 2 దేనారాలు నీకు ఇస్తున్నాను, నీవు ఇతన్ని మంచిగా భోజనం పెట్టి పోషించు, వాక్యం ద్వారా ఇతను బలపరచు, నేను మరలా తిరిగి వస్తాను. ఒకవేళ ఏదైనా నీకు అప్పు ఉంటే అప్పుడు నేను తిరిగి ఇచ్చేస్తాను. యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళను, నేను మరలా వస్తాను. కనుక ఈ రోజు చాలా మంది ఎలాగున్నారంటే, కొర ప్రాణాల చేత దొంగల చేతిలో కొట్టబడి అపవాది అనేకుల్ని ఏం చేసిందంటే లాగేసింది లోకంలోకి, పాపంలోకి. వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందుకే యేసయ్య ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, ప్రతి వ్యక్తిని కూడా ఆయన రక్షించాలని. పాపిగా మరణించడం దేవునికి ఇష్టం లేదు. పాపి పరలోకం రావాలని. ఆ పడిపోయిన వాడు, ఆ కొర ప్రాణాల చేత కొట్టబడిన వాడు, అలాగే యాజకుడిలాగనో లేవీలాగనో చూసి విడిచిపెట్టకుండా, చూసి తొలగిపోకుండా దగ్గరకు వచ్చాడు, పరామర్శించాడు, గాయాలు కట్టాడు, పూటకోళవాని ఎదుగు తీసుకువెళ్ళిపోయాడు, అతనికి అప్పగించాడు. నీవు కూడా ఒకవేళ లోకంలో ఉన్నావేమో, అపవాది నిన్ను మోసపరిచిందేమో, లోకం వైపు పరిగెత్తున్నావేమో, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి వ్యక్తిని కూడా ఆయన రాజ్యం తీసుకువెళ్ళాలి అని. ఇతన్ని ఎక్కడ అప్పగించాడంటే పూటకోళ్ళవాని యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 2 దేనారాలు ఇచ్చాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. బైబిల్ 2 గ్రంథాలు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ 2 అతనికి ఇచ్చి, ఆ పూటకోళ్ళవానికి ఇచ్చేసి అతనికి ఏం చెప్పాడంటే, భోజనం పెట్టండి, పరామర్శించండి. ఒక్క మాట చదువు చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-46 వచనాలు మనం చదవగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకై వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడు అయిన వాడును దాసుడు ఎవడు? ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అబ్బా, గట్టిగా చప్పట్లు హిమ్మర్చండి. హల్లెలూయా. ఏం పెట్టాలంట? ఆహారం పెట్టాలి. ఆహారం దేవుని వాక్యానికి సాదృశ్యం. అంటే అతన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే, కొర ప్రాణాల చేత పడి ఉన్న వ్యక్తిని సంఘములోకి చేర్చాడు, సేవకుని యొద్దకు చేర్చాడు. అతనికి ఆత్మీయ ఆహారం అవసరం, దేవుని వాక్యం అవసరం. ఆయన అక్కడ అప్పగించి తిరిగి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తాను. యేసయ్య కూడా పాపులందరి కొరకై ప్రాణం పెట్టి, ఆయన సిలువ వేయబడి, ఆయన శ్రమించి, ఆయన రక్తము కార్చి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచి 40 దినాలు అనేకులకి ప్రత్యక్షం అయ్యాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటంటే, ఏ రీతిగా ఆయన వెళ్ళాడో తిరిగి ఆ రీతిగా ఆయనే, అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది 2-3 వచనాలు. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తానంట, నా తండ్రి రాజ్యంలోకి తీసుకువెళ్తాను, పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తాను. కనుక యేసయ్య త్వరగా రాబోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా సాతాను చేతులు చిక్కబడి ఉన్నావేమో, కొర ప్రాణాల చేత కొట్టబడి పడి ఉన్నావేమో, నీకు కలిగినటువంటి ఆ వస్త్రాలను సాతానుడు దొంగిలించాడు. బ్యాప్టిజం పొందావు, పరిశుద్ధంగా ఉండాలనుకున్నావు, నీతిగా ఉండాలనుకున్నావు, భక్తిగా ఉండాలనుకున్నావు, కొంతకాలమే ఉన్నావు. ఆ రక్షణ వస్త్రాలని సాతాను ఏం చేశాడంటే దొంగిలించేసి. ఎందుకు దొంగిలించవలసి వచ్చిందంటే, ఇతను ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. కానీ ఎక్కడికి వస్తున్నాడు? పైనుంచి కిందకు వస్తున్నాడు. దొంగల చేతులు చిక్కేశాడు, బాగా కొట్టారు. ఆడికి కావాల్సింది ఏంటంటే, నీ రక్షణ లాగేసుకున్నావు. నువ్వు పరిశుద్ధంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు దేవునితో సహవాసం చేయడం వాడికి ఇష్టం లేదు, నువ్వు యెరూషలేము కేంద్రంలో ఉండటం వాడికి ఇష్టం లేదు. అందుకే కాపు కాశాడు, ఎప్పుడు దొరుకుతాడా అని. అందుకే బైబిల్లో ఒక మాట ఏం రాబడిందంటే, గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదమా అని వాడు ఏం చేస్తానంట, వెతుకుతూ తిరుగుతున్నాడు. దొరికావో వేస్తాడంతే. వాడికి కావాల్సింది ఏంది? నీ డబ్బు కాదు, నీ వస్తువులు కాదు, నువ్వు పొందుకున్న రక్షణ అనే వస్త్రాలని లాగేయాలనుకుంటున్నాడే. అందుకే దొంగల చేతిలో చిక్కుబడి, కొట్టబడి, కొర ప్రాణాల చేత పడినటువంటి ఆ వ్యక్తిని ఈ మంచి సమరీయుడు వచ్చి ద్రాక్షరసం నూనెతో తన గాయాలను కట్టి తను ఎక్కడికి చేర్చాడంట, పూటకోళ్ల వానికి ఎద్దకు చేర్చి సంఘములోకి చేర్చాడు, సేవకునికి అప్పగించాడు. ఇతన్ని పెంచు, బలమైన ఆహారం చేత దేవుని వాక్యం ద్వారా అతను బలపడాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను ఏం చేసిందంట, బ్రతికి. ఎవడు చేస్తాడో తెలుసా? వాక్యం లేనివాడు పడిపోతాడు, లోకంలో పాపంలో కలిసిపోతాడు. అందుకే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నిన్ను ఎక్కడ అప్పగించాడంటే
పూటకోళ్ళ వాని యొద్దకు చేర్చాడు. నువ్వు ధన్యుడు. సంఘంలో ఉన్న నీవు, దేవుని మందిరంలో ఉన్న నీవు, దేవుని మాటలు వింటున్నావు, నువ్వు ధన్యురాలవు. చాలా మంది లోకంలో కొర ప్రాణాల చేత కొట్టమిట్టాడుతూ ఉన్నారు. సాతాను చేతిలో చిక్కారు. అపవాది వారిని లోకం వైపు మళ్లించింది. కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి మన గాయాలను కట్టి దేవుని మందిరములో, దేవుని యొక్క సహవాసములో ఆయన చేర్చాడు. ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన రాకని ఎదుర్కోవాలంటే నీకు కలిగిన రక్షణ కాపాడు. నువ్వు పొందుకున్నటువంటి ఆ రక్షణ వస్త్రాలను కాపాడుకోవాలి. ఈ దొంగ ఏమి దొంగిలించాడు అంటే తన వస్త్రాలను దొంగిలించాడు. ఇవి అంత్య దినాలు, చివరి దినాలు, రాకడ దినాలు, కడవరి దినాల్లో ఉన్నావు కనుక నువ్వు పొందిన రక్షణ కడవరకు నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే అపవాది తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని లోకంలో లాగేద్దామా, ఎవరిని పాపంలోకి ఈడ్చేద్దామని తిరుగుతున్నాడు. వాడి చేతికి చిక్కావో దొంగ నేను వేసేస్తాను. అందుకే సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి. వాడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు కపటదారి, చాలా పేర్లు ఉన్నాయి. వాడు ఏ రీతిగా నీ దగ్గర రావచ్చు. కనుక వాడి చేతికి చిక్కకుండా నువ్వు ఎక్కడ ఉండాలంటే పూటకోళ్ళవాని యొద్ద ఉండాలి. అంటే దేవుని మందిరంలో ఉండాలి. సేవకుని చెప్పే ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ ఉండాలి. ప్రభు రాకడ వరకు నీవు నమ్మకంగా ఉండి ఆయన తిరిగి మరలా రాబోతూ ఉండగా ఆయన రాకడలకు ఎత్తబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ పూటకోళ్ళ వాని యొద్దకు అతన్ని అప్పగించాడు. ప్రభు మరలా రాబోతా ఉన్నాడు. ఆయన రాకముందే, నీ ప్రాణం పోకముందే, యేసయ్యా నేను కూడా నాయన దొంగల చేతులు చిక్కకుండా, పాపానికి చిక్కకుండా, అపవిత్రతకు లోనవ్వకుండా నాకు కలిగిన మహిమ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు నేను కాపాడుకుంటానని తీర్మానం చేసుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ మాటలు ప్రభు ఆశీర్వదించును గాక.